సో, ఈ రోజున బాగా నానుతున్న సబ్జెక్ట్ ఏంటంటే, జల యుద్ధం అనేది గతంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిందే అని చెప్పి మాట్లాడుతున్నారు. సో, అసలు దాని మీద ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన ఉందా అంటే ఏం చెప్తారు? నీటితోనే మన నాగరికత ఉంటదండి. హ్మ్. అందుకనే నదుల వెంబడే నాగరికత నిర్మాణమైంది మన దేశంలో. అవును. దురదృష్టకరమైనటువంటి విషయం ఏందంటే, పళ్ళెం నిండా అన్నమున్నా గూడా, ఆ అన్నం లేనటువంటి పరిస్థితి తెలంగాణది. హ్మ్. అన్నం తినలేనటువంటి ఒక పరిస్థితి తెలంగాణది. హ్మ్. తలాపున గోదావరి, కింద కృష్ణ కృష్ణ. ప్రవహిస్తున్నా గూడా, ఆ నీళ్లను తెచ్చి భూములను తడిపి పంటలు పండించలేనటువంటి ఒక దీనస్థితి తెలంగాణది. అందుకనే తెలంగాణలో ఎక్కడికి పోయినా కూడా సర్కారు తుమ్మలు, తంగేళ్లు మొలిచినటువంటి పరిస్థితి మనం చూసాం. తెలంగాణ అంటే ఆకలి కేకలు, ఆత్మహత్యలు, వలసలు, బొగ్గుబాయి, బొంబాయి, దుబాయ్ బతుకులు. మొత్తం. ఈ హ్మ్. రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు పిల్లా జల్లను ఏకం చేసి జై తెలంగాణ నినాదం కేసీఆర్ గారు ఎత్తుకున్న తర్వాత ఊర్లు ఊర్లు ఏకమై సబ్బండ వర్గాలు కొట్లాడితే 36 పార్టీలను ఏకం చేస్తే హ్మ్. తెలంగాణ వచ్చింది. అవును. వచ్చిన తెలంగాణ తెరలు కావద్దు, హ్మ్. తెచ్చిన తెలంగాణను రేవుకు తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ గారు గోదావరి, కృష్ణ నీళ్లను మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతటా కూడా వారు విస్తరింపజేసే ప్రయత్నం. విస్తరింపజేసేటువంటి ఒక ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో హ్మ్. సాగునీటి మీద ఈ రాష్ట్రంలో ఎన్నో చర్చలు జరిగినాయండి. ఇది గోదావరి మీద ఒక సిరీస్ ఆఫ్ ప్రాజెక్ట్స్‌ని కేసీఆర్ గారు నిర్మాణం చేయడం జరిగింది. హ్మ్. అటు కృష్ణ మీద కూడా అనేక పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా కొత్త ప్రాజెక్టులను కూడా వారు నిర్మాణం చేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే పాలమూరు రంగారెడ్డి అనేటువంటి ఒక ప్రాజెక్టుకు వారు రూపకల్పన చేశారు. దాంట్లో ఒక 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్‌లో మిగిలిపోయినటువంటి నీటితోని, ఓకే. ఒక 45 టీఎంసీలు ఆంధ్ర వాళ్ళు గోదావరి నీళ్లు వాడుకుంటున్నారు కాబట్టి కృష్ణాలో మనకు కంపెన్సేటరీగా ఇచ్చేటువంటి ఆ నీళ్లతోని మొత్తం 90 టీఎంసీలు కలుపుకొని రంగారెడ్డి, పాలమూరు ప్రాజెక్టును రూపకల్పన చేసి మొత్తం మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, నల్గొండ. కొంత ఖమ్మం ప్రాంతాన్ని వారు సస్యశ్యామలం చేయాలనే ఒక ప్రయత్నం చేశారు. హ్మ్. 32,000 కోట్ల రూపాయలు దానికి కేటాయించి సుమారుగా ఒక 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఒక 80-85% నిధులను ఖర్చు చేసిన తర్వాత ఈరోజు ఆ ప్రాజెక్టు కేటాయించినటువంటి 45 టీఎంసీల గోదావరి నీళ్ళ కంపెన్సేటరీ వాటరు దీన్ని వదులుకునేందుకు మన ప్రభుత్వం సిద్ధపడ్డది. హ్మ్. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ గారు బయటకొచ్చి పాలమూరు రంగారెడ్డిని పడావు పెడతారా, యెస్. పచ్చబడ్డ ఈ నేలను అవును. మళ్ళీ బీడుపడేస్తారా అని చెప్పేసి గర్జించేటువంటి ఒక ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలోనే హ్మ్. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.